ఫ్రెండ్స్ సామ్సంగ్ వాళ్ళు వాళ్ళ S25 సిరీస్ని మార్కెట్లోకి లాంచ్ చేసేస్తారు కదా. సో దాంట్లో భాగంగా ఎవరైతే చిన్న సైజ్ ఫోన్, కాంపాక్ట్ ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం సామ్సంగ్ S25 కూడా మార్కెట్లోకి వచ్చేసింది. మరి S25 గురించి మాట్లాడినట్టయితే చిన్నగా ఉండడంతో పాటు మనకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, అదే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ని యూజ్ చేయడంతో పాటు మంచి కెమెరా ఫీచర్స్, అంతేకాకుండా మంచి మంచి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి అవేంటి అనేది ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడిద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే చిన్న సైజ్ ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో సో వాళ్ళ కోసం ఈ ఫోన్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు 6.2 ఇంచెస్ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లేని యూజ్ చేశారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. చూడండి, చేతిలో పట్టుకుంటే మొబైల్ అనేది ఎంత స్టైలిష్గా, ఎంత కాంపాక్ట్ ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా దీనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే వీళ్ళు దీనిలో రీసైకిల్ మెటీరియల్ యూజ్ చేశారు. రీసైకిల్ మెటీరియల్ యూజ్ చేయడం అంటే కొద్ది గొప్ప యూజ్ చేయడం కాదు. ఫ్రంట్ వీళ్ళు యూజ్ చేసిన గ్లాస్లో యూజ్ చేసేసారు, బ్యాక్ పోర్షన్లో యూజ్ చేసేసారు, సైడ్ మనకు యూజ్ చేసిన ఫ్రేమ్లో యూజ్ చేసేసారు. అంతేకాకుండా సిమ్ ట్రే ఉంటుంది చూసారు, దాంట్లో ఇలా చాలా చోట్లలో చాలా రకాల రీసైకిల్ మెటీరియల్ని అయితే వీళ్ళు యూజ్ చేసేసారు. అంతేకాకుండా ఈ మొబైల్లో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మరి ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే ఇప్పటి వరకు మనకు మార్కెట్లో ఉన్న ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే NPU పరంగా 40% ఇంప్రూవ్మెంట్ ఉంది, CPU పరంగా 37%, GPU పరంగా 30% ఇంప్రూవ్మెంట్ అయితే దీనిలో ఉంటుంది. అంతేకాకుండా మనకు వేపర్ కూలింగ్ ఛాంబర్ గురించి మాట్లాడినట్టయితే 50% మనకు పెద్దది ఇచ్చిన కారణంగా మనం మొబైల్లో మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ గేమింగ్ చేసేటప్పుడు మొబైల్ అయితే హీట్ అవ్వదు. అంతేకాకుండా మనకు లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే అడ్వాన్స్డ్ రే ట్రేసింగ్ ఉంటుంది, 40% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మనం గేమింగ్ ఆడేటప్పుడు షాడోస్ ఇవి ఉంటాయి చూసారా, అవన్నీ ఇంకా మనకు చాలా క్లియర్గా కనిపించేస్తాయి. దీంతో పాటే మనకు దీనిలో బేస్ వేరియంటే 12 GB ర్యామ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా స్మూత్గా వితౌట్ ల్యాగ్, ఎక్కడ కూడా మనం ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా గేమింగ్ ఆడేటప్పుడు చాలా ఈజీగా అయితే మనం గేమ్ రన్ చేయొచ్చు. కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ కూడా మీరు చూడండి, చాలా మంచి ఫొటోస్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. న్యూ ప్రో విజన్ ఇంజన్ ఇచ్చిన కారణంగా మనం ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు మంచి డీటెయిల్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఇలా మనకి పవర్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇచ్చిన కారణంగా నెక్స్ట్ లెవెల్ డీటెయిల్స్, కలర్స్ అనేవి ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. రియల్ టైమ్ HDR అడ్జస్ట్మెంట్ ఉంటుంది, పర్ఫెక్ట్ లైటింగ్ని ఇది తీసుకోగలుగుతుంది. అంతేకాకుండా లో లైట్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా దీనిలో మనకు కెమెరాలో చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, చాలా యూస్ఫుల్ ఉంటాయి. మన కెమెరాలో అన్ని రకాల ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం అల్ట్రా HD వీడియోస్ని 60 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి, సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా అదే రికార్డ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం బ్యాక్ క్యామ్ యూస్ చేసి 8Kలో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో పాటే మనకు సామ్సంగ్లో మనకు చాలా రకాల ఫీచర్స్ కూడా ఉంటాయి. వీటిని యూస్ చేసి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడమైనా కానివ్వండి, లేకుండా ఫోటోని ఆర్టిస్టిక్ స్టైల్స్లో చేంజ్ చేయడమైనా కానివ్వండి, సో ఇటువంటివన్నీ అయితే మనం దీనిలో చేసేసుకోవచ్చు. వీటిని యూస్ చేసి ఇక్కడ మనం స్కెచ్ టు ఇమేజ్ లాంటి ఫీచర్స్ని యూస్ చేసి చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకు పోర్ట్రేట్ స్టూడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఉండి మనం 3D బటన్ ప్రెస్ చేసామనుకోండి, మన పిక్చర్ అనేది ఇలా 3Dలోకి కన్వర్ట్ చేసేయచ్చు. అంతేకాకుండా ఇక్కడ మన కామిక్ తీసుకుంటే కామిక్ ఉంటుంది. స్కెచ్ తీసుకొని ఇక్కడ మనం జనరేట్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా మన ఫోటో అనేది స్కెచ్ లాగా మారిపోతుంది. సో ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ని మనం చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు. అంతేకాకుండా ఈ ఎడిట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుండి మనకు ఆబ్జెక్ట్ ఇరేజర్ లాంటి ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనిలో నుంచి మనం ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ని రిమూవ్ చేయాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసి ఇలా ఎరేజ్ బటన్ ప్రెస్ చేసినట్టయితే చూడండి ఎక్కడి నుంచి అదైతే ఇరేజ్ అయిపోద్ది. సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్లో నుంచి అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ని ఇట్లా రిమూవ్ చేయాలి అని అంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని సింపుల్గా ఎరేజ్ బటన్ ప్రెస్ చేస్తే అందులో నుంచి అయితే అది రిమూవ్ అయిపోద్ది. అంతేకాకుండా దీనిలో నాకు నచ్చిన ఇంకొక మంచి విషయం ఏంటి తెలుసా, ఏదైనా కంపెనీ ఒక మొబైల్ లాంచ్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రైజింగ్ పెంచుకుంటూ పోతూ ఉంటుంది కదా. కాకపోతే వీళ్ళు లాస్ట్ ఇయర్ ప్రైజింగ్ పెట్టారో అదే ప్రైజింగ్ పెట్టడంతో పాటు చాలా మంచి మంచి ఆఫర్స్ కూడా ఇచ్చారు. సో అవేంటి అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. అంతేకాకుండా ఇంకొక మంచి ఫీచర్ ఏంటి తెలుసా, సామ్సంగ్ గ్యాలక్సీ A. సో దీనిలో చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా సామ్సంగ్ S25లో సామ్సంగ్ గ్యాలక్సీ A అని చెప్పేసి ఉంది కదా, ఆల్రెడీ మనం లాస్ట్ టైంలో చూసినట్టు లైవ్ ట్రాన్స్లేట్ ఉంటుంది. అంటే మనం ఏదైనా వేరే కంట్రీ నుంచి మనకు కాల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు మాట్లాడే చైనీస్ అనుకోండి, సో ఆ చైనీస్ అనేది మనకు హిందీలోకి వినిపించాలి అని అంటే సో అట్లా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సో ఎటు వాళ్ళు కాల్ చేసినప్పుడు మనకు చాలా బాగా యూజ్ అవుద్ది, లాంగ్వేజ్ రాకపోయినా సరే. తర్వాత మనకు రైట్ అసిస్ట్, ఇంటర్ప్రిటర్ లాంటి ఫీచర్స్ లాస్ట్ టైం లాగానే ప్రొవైడ్ చేశారు. నోట్స్ అసిస్ట్ ఉంది, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ ఉంది, బ్రౌజింగ్ అసిస్ట్. సో ఇలా మనకు ఆడియో ఏదైనా ఆప్షన్ చూసారా, దీన్ని యూస్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది, ఈ వీడియో మనం రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా ఒక నాయిస్ వచ్చింది అనుకోండి, దాన్ని రిమూవ్ చేయడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. సో దానికోసం ఇక్కడ మనకు ఈ ఆడియో సింబల్ ఉందా, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఆడియో ఇరేజర్లోకి వెళ్ళినట్టయితే ఓకే బటన్ ప్రెస్ చేసేస్తే ఇక్కడ నుండి మనకు వీడియోలో నుంచి
ఈ నాయిస్ని రిమూవ్ చేయాలి అంటే చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. సో అలానే మనకి ఏదైనా వాయిసెస్ ఉంటే వాటిని డిక్రీజ్ చేయాలనుకో మొత్తానికి మనం మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే చాలా ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు. దీంతో పాటు ఇక్కడ మనకు నౌ బ్రీఫ్ అని చెప్పేసి ఇటువంటి ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేసేసారు. ఇది మనకేం చేస్తుందంటే మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి సజెషన్స్ని ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో టెంపరేచర్ ఎంత ఉంది, ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, సో ఇవన్నీ చెప్పడంతో పాటు ఇంకా చాలా రకాల విషయాల గురించి అయితే ఇది మనకు తెలియజేస్తూ ఉంటుంది. అలానే హెల్త్ అసిస్టెంట్ చెప్పేసి ఈ ఫీచర్ని కూడా దీనిలో వీళ్ళు యాడ్ చేసేసారు. సో దీంతో మనం ఎన్ని స్టెప్స్ నడిచాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, అవన్నీ మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో లాస్ట్ టైం ఉన్న ఫీచర్స్తో పాటు ఈసారి చాలా రకాల కొత్త ఫీచర్స్ కూడా వీళ్ళు దీనిలో యాడ్ చేశారు. సో ఇక్కడ నేను డిస్ప్లే కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ ఉంది. ప్లస్ చుట్టూ మనకు బెజిల్స్ ఏవైతే ఉంటాయో అవి నామమాత్రంగా ఉన్న కారణంగా మొబైల్లో మనకు ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు ప్రతి ఒక్క కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి బాగున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో దీనిలో మనకు నో కాస్ట్ ఈఎంఐ ఉంది. 24 months 3,375 రూపీస్ పే చేసేసి మనం ఈ మొబైల్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా మన హెచ్డిఎఫ్సి కార్డు యూజ్ చేసి ఫుల్ పేమెంట్ చేసినట్టయితే ఇన్స్టాంట్గా 10,000 డిస్కౌంట్ దొరుకుద్ది. అంతేకాకుండా 7,000 వరకు ఈఎంఐ మీద డిస్కౌంట్ దొరుకుద్ది. ఎక్స్చేంజ్ బోనస్ వచ్చేసి అప్ టు 11,000 వరకు అయితే దొరుకుద్ది. ఓవరాల్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఏ ప్రైజింగ్లో అయితే మొబైల్ లాంచ్ చేశారు ఆల్మోస్ట్ అదే ప్రైజింగ్లో ఈ ఇయర్ కూడా దొరుకుతుంది. కాకపోతే మనకు ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ దొరుకుతుంది. అంతేకాకుండా చాలా రకాల కొత్త కొత్త ఫీచర్స్ దొరుకుతున్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. డిస్ప్లే కూడా ఇంప్రూవ్ అయిపోయింది. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. సో అదే 80,000 ప్రైజింగ్లో ఇంప్రూవ్డ్ వర్షన్ అయితే దొరుకుతుంది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.